ఇప్పటివరకు మన ఛానల్లో మ్యాక్సిమం ఏ కెమెరా కొనాలి, ఏ లెన్సెస్ కొనాలి, ఓల్డ్ కెమెరాస్ ఏంటి, న్యూ కెమెరాస్ ఏంటి, ఆఫర్లో ఏ కెమెరాస్ ఉన్నాయి, ఇవి ఎక్కువగా రీసెంట్గా చేసాం. అయితే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే కెమెరా కొన్నాను కానీ కెమెరాని ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు అండ్ ఎలా ఫొటోస్ తీయాలో తెలియట్లేదు అని అంటున్నారు. చాలా వరకు నేను క్లాసెస్ అయితే చెప్తున్నాను. సో ఇంకా క్లాసెస్ తీసుకొని వారు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు వీడియో స్కిప్ చేసేయండి. లేదు నాకు అసలు ఫోటోగ్రఫీ నాలెడ్జ్ లేదు అనుకున్న వారు వీడియో కంప్లీట్గా చూడండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకేంటంటే కెమెరా కొన్న తర్వాత బిగినర్స్ అసలు ఒక ఫోటో తీయడానికి ఏమేమి నేర్చుకోవాలి, ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ఈ ఫోటోగ్రఫీలో మనం డిఫికల్ట్గా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. బయట ఉన్న లైట్ని సెన్సార్ తీసుకుని దాన్ని మనం ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేస్తాం. ఎంత లైట్ అయితే మన కెమెరాలోకి వస్తుందో దాన్ని మనం ఏంటంటే కంట్రోల్ చేయాలి. అది ఎక్కువ లైట్ వస్తుందా, తక్కువ లైట్ వస్తుందా అనేది మనం కంట్రోల్ చేయాలి. లైటింగ్ విషయానికి వచ్చేసరికి ఎక్స్పోజర్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్ని మనం కంట్రోల్ చేస్తేనే మనకి ఫస్ట్ ఫోటో అనేది వస్తుందన్నమాట. అసలు ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే 3 వాల్యూస్ని కలిపి మనం ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటాం. ఫస్ట్ వచ్చేసరికి అపర్చర్, సెకండ్ షట్టర్ స్పీడ్ అండ్ థర్డ్ ఐఎస్ఓ. ఇది మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఒక ఫోటో తీయాలనుకుంటే మనం ఈ 3 వాటిని కంప్లీట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట. ట్రయాంగిల్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ ట్రయాంగిల్లో ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే సూచిస్తుంది. అయితే మనం సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఈ యొక్క వాల్యూస్ని కంట్రోల్ చేయాలి. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం పోర్ట్రేట్ ఫోటోస్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కదా. ఈ యొక్క అపర్చర్ వాల్యూస్ని మనం తగ్గించడం వల్ల అంటే f1.4, f1.8, f2.2 ఇలాగ మనం దీన్ని తగ్గించడం వల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ మనకి అయ్యి అండ్ సబ్జెక్ట్ మంచిగా విజిబిలిటీ కనిపిస్తుంది. అదే అపర్చర్ని మనం ఎఫ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తే లైక్ f18, f20, f22 ఇలా ఇంక్రీజ్ చేసినట్లయితే మనకి ఏంటంటే సబ్జెక్ట్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎఫ్ వాల్యూని మనం ఇంక్రీజ్ చేసినప్పుడు లైట్ అన్నది తగ్గుతుంది. సెకండ్ మనకి షటర్ స్పీడ్. ఈ షటర్ స్పీడ్ అంటే మోషన్ కంట్రోల్ చేస్తుంది. ఈ షటర్ స్పీడ్ మనం ఎక్కువగా దేనికి యూస్ చేస్తామంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అండ్ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీకి యూస్ చేస్తాం. ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అయ్యే సబ్జెక్ట్ని క్యాప్చర్ చేయడానికి షటర్ స్పీడ్ మనకి యూజ్ అవుతుంది. సో షట్టర్ స్పీడ్ అనేది ఫాస్ట్ మూవ్మెంట్ అంటే లైక్ 1/1000, 1/1600, 1/2000 ఇలా మనం ఇంక్రీజ్ చేస్తూ సబ్జెక్ట్ అనేది క్యాప్చర్ చేస్తాం. అండ్ మనం షట్టర్ స్పీడ్ ఇంక్రీజ్ చేసే కొలది లైట్ కూడా తగ్గుతుంది. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఐఎస్ఓ మనకి ఏంటంటే లో లైట్లో మనం క్యాప్చర్ చేసేటప్పుడు మనకి లైట్ సరిపోతే ఐఎస్ఓని ఇంక్రీజ్ చేసి లైట్ని అనేది ఇంటర్నల్గా మనం పెంచుతుంటాం. సో ఈ ఎక్కువగా పెంచినట్లయితే లైక్ ఎలా అంటే ఐఎస్ఓ 100, 200, 400, 600 ఇలా మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ఒకవేళ ఎక్కువ ఐఎస్ఓ కనుక పెంచినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 16,000, 20,000 ఇలా పెంచినట్లయితే నాయిస్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు పెంచేటప్పుడు ఎక్కువ నాయిస్ రాకుండా పెంచుకోవడం బెస్ట్. సో ఈ 3 వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు నేను లైట్ తగ్గుతుందనే విషయాన్ని చెప్పాను కదా. ఈ 3 వాల్యూస్లో ఏ ఒక్క వాల్యూని మీరు మార్చినా రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా చేంజ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఎక్స్పోజర్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపర్చర్ని మీరు ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు లేదా డిక్రీజ్ చేస్తున్నప్పుడు మీరు షట్టర్ అండ్ ఐఎస్ఓ కూడా అడ్జస్ట్ చేయాలి. లేదా షట్టర్ మీరు మారుస్తున్నప్పుడు అపర్చర్ అండ్ ఐఎస్ఓ కూడా మీరు అడ్జస్ట్ చేయాలి. ఇలాగా ఒక్క వాల్యూని మారుస్తున్నప్పుడు రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా మీరు అడ్జస్ట్ చేస్తేనే మనకి ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇది ఖచ్చితంగా ప్రతి బిగినర్ ఫోటోగ్రాఫర్ నేర్చుకోవాల్సిన విషయం. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఫోకస్ అండ్ కాంపోజిషన్. సో లైట్ ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మనం పోస్ట్ ప్రొడక్షన్లో యూస్ చేసుకోవచ్చు. కానీ ఫోకస్ కనుక సరిగ్గా కనుక మనం ఫోకస్ చేయలేకపోతే మనకేంటంటే ఫుటేజ్ అన్నది యూజ్ చేయలేం, ఇంక దేనికి పనికిరాదు అనమాట. సో అందుకని మనం ఫోకస్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ కెమెరాస్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ప్రతి కెమెరాలో ఆటో ఫోకస్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు మాన్యువల్ ఫోకస్ కాకుండా ఆటో ఫోకస్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం కెమెరాస్లో ఏంటంటే సబ్జెక్ట్ ట్రాకింగ్ ఉంటుంది అండ్ ఐ ట్రాకింగ్ కూడా ఉంటుంది. యానిమల్, హ్యూమన్ అండ్ బర్డ్స్ ఈ 3 ఖచ్చితంగా ఐ ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో మీరు వీడియో కనుక ఫోటో కనుక తీసుకునేటప్పుడు సో ఐ ట్రాకింగ్ మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఫోకస్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కాంపోజిషన్ వచ్చేసరికి గ్రిడ్ లైన్స్ మీరు కనుక ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది సబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ విధంగా పెట్టాలి అన్నది మీకు తెలుస్తుంది. ఫ్రేమింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. వీటి గురించి మనం పూర్తిగా తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లారిటీగా చెప్పుకుందాం. జస్ట్ బేసిక్ మాత్రమే చెప్పుకుంటున్నాం. అండ్ ఫైనల్ ఏంటంటే ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు వరకు మనం ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి ఫోకస్ గురించి చెప్పుకుని జస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఆ విషయాన్ని మీరు తెలుసుకుని అవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. లేదు మీరు ఎంత ఎక్స్పెన్సివ్ కెమెరా కొన్నా ఎంత తక్కువ అమౌంట్ ఉన్న కెమెరా కొన్నా కూడా మీకు స్కిల్స్ అయితే రావు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే స్కిల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో గ్యాడ్జెట్ కొన్న తర్వాత మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు దీని పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా క్లారిటీగా మాకు తెలియాలి అనుకున్నా నాకు మెసేజ్ చేయండి, నేను చేస్తాను. ఈ యొక్క బేసిక్స్ పైన వీడియో కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం ఫర్దర్గా ఎక్కువ లెంత్ ఉన్న వీడియో అయితే క్లారిటీగా మీకోసం చేస్తాను. ఎగ్జాంపుల్తో పాటు మీకు వీడియో అయితే నేను చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినట్టే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే మన ఛానల్లో అన్ని బిగినర్ వీడియోస్ ఉంటుంటే వెళ్ళి ప్రతి ఒక్కటి చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం
మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.